హనుమాన్ సినిమాకి రిలీజ్ రోజు సినిమాలు థియేటర్ లేకుండా అవునవును. ఇప్పుడు ఎక్కడ చూసినా హనుమాన్ థియేటరే కనపడుతుంది, గుంటూరు కారం కంటే ఎక్కువ కూడా. అవునవును. సో ఎలా అనిపిస్తుంది? నేను ముందే చెప్పిన, సినిమా ఫట్ అయితే ఎంత పెద్ద సినిమా అయినా సరే ఫట్ అయింది అనుకో, చిన్న ఉన్న సినిమాలో పే చేస్తారు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ పెద్ద హీరో, అప్పట్లో ప్రభాస్ కన్నా. సలార్ సినిమా ఎగిరిపోతుంది అనుకోరు, కానీ సలార్ సినిమా హిట్ అయింది, దానికంటే ఎక్కువ కోట్లు వచ్చినాయి. కాబట్టి చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏం లేదు, సినిమా బాగుంది అనుకో ఆటోమేటికల్గా నడుస్తుంది. అందుకే ఇప్పుడు డాంకీ కానీ అలాంటి చిన్న పెద్ద సినిమాలన్నీ సలార్ సినిమా దగ్గర ఎగిరిపోయినాయి. అలాగనే ఇప్పుడు హనుమాన్, గుంటూరు కారం కూడా హిట్ అయింది, కానీ వీటన్నిటికంటే ఎక్కువ ఆక్యుపెన్సీ ఇప్పుడు హనుమాన్ అవుతుంది, ఎందుకంటే సినిమా బాగుంది కాబట్టి. అలాగే నార్త్ సైడ్ కూడా స్క్రీన్లు చెక్ చేస్తే అవునవునవును, 100 కోట్లు క్రాస్ అయిపోతుంది మన హనుమాన్ సినిమా. సిమ్లా, చండీగఢ్ అక్కడక్కడ కనబడుతుంది. హిందీలో బాగా ఆడుతుంది 100 కోట్లు. మన ఇంతకుముందు పుష్ప, RR, సలార్ సినిమా తర్వాత ఇదే సినిమా 100 కోట్లు కొడుతుంది. కాబట్టి హనుమాన్ మూవీ నాటే జోకు, మంచి కాన్సెప్ట్ మూవీ, మంచి స్టోరీ మూవీ, కాబట్టి పెద్ద సినిమా ఇది. సో ఇప్పుడు మనకు రామాలయం ఓపెనింగ్ కూడా అవుతుంది కాబట్టి అయోధ్యలో ఈ మూమెంట్లో ఇంకా ఈ నెల మొత్తం కంటిన్యూ ఆడే ఛాన్స్ ఉందంట బాగానే సినిమా? ఖచ్చితంగా ఆడుతుంది, ఎందుకంటే సినిమా స్టోరీ బాగుంది బ్రో. హనుమాన్ అంటే ఇంకా డివోషనల్ మూవీ అది, కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం 200 కోట్లు కొట్టేటట్టు. ఇంత చిన్న హీరో మొట్టమొదటిగా 150 కోట్లు ఆల్రెడీ క్రాస్ అయిపోయింది, కానీ నడుస్తుంది సినిమా. సో 200 దాటే ఛాన్స్ ఉంది అయితే పక్క. ఓకే, హనుమాన్ బాగా అనిపించిందా, గుంటూరు కారం బాగా అనిపించింది? నాకు హనుమాన్ బాగుంది. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.